హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. రెగ్యులర్గా బైసెప్ కాల్స్ చేస్తున్నాం. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎక్సర్సైజ్ చేసినా సరే, బైసెప్ కాల్స్ చేసినా సరే నా పీక్ బైసెప్ బాల్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటి? అలాగే చాలామంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ మజిల్ టైట్ అవ్వడం, ఆ మజిల్ హార్డ్ అవ్వడం అనేది అవ్వట్లేదు. చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు చెస్ట్లో ఉన్న ఫ్యాట్ తగ్గకపోగా ఆ మజిల్ ఐసోలేట్ అవ్వట్లేదు, మజిల్ టైట్ అవ్వట్లేదు, మజిల్ హార్డ్ అవ్వట్లేదు. ఎంత వర్కౌట్ చేసినా సరే ఆ ఫీల్ అనేది తెలియట్లేదు. షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు షోల్డర్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. వి షేప్ అనేది, ఆ 3D లుక్ అనేది రావట్లేదు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా? దీనికంటూ సపరేట్ వేరియేషన్స్ ఉన్నాయా? లేదా నేను చేసే టెక్నిక్ తప్ప, దానికంటూ సపరేట్ టెక్నిక్ ఏమైనా ఉంటుందా? ప్రతి డిఫరెంట్ బాడీ టైప్కి కొన్ని వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఆ వేరియేషన్స్ ఉంటే ఏంటి అని చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. సో దీనికి నా రిప్లై ఏంటంటే, మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అయితే, అంటే మీరు బిగినర్ అయితే, మీరు బేసిక్ ఎక్సర్సైజెస్తో మీ మజిల్ని, మీ మజిల్ థిక్నెస్ని, మీ మజిల్ వాల్యూమ్ని పెంచుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్డ్ అయితే కనుక సో ప్రతి డిఫరెంట్ హెడ్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో హిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బైసెప్ను మనం చూస్ చేసుకుంటే, సో బైసెప్ పీక్ బాల్ను మనం క్రియేట్ చేయాలంటే ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎందుకు చేయాలి, ఆ టెక్నిక్ ఏంటి, ఆ ఎగ్జిక్యూషన్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బేసిక్గా బైసెప్ మజిల్ టెండన్ తోటి బోన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ బైసెప్ మజిల్ టెండన్తో బోన్కి అటాచ్ అయ్యి అక్కడి నుంచి మసిల్ బెల్లీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి టెండన్ చిన్నగా ఉండి బెల్లీస్ అనేది పెద్దగా ఉంటాయి. సో వీళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండానే చూడడానికి చాలా మ్యాసివ్గా, చాలా థిక్నెస్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు వీళ్ళ బైసెప్స్. కానీ వీళ్ళ మజిల్స్ ఫ్లెక్స్ చేయకుండానే చాలా వాల్యూమ్ ఎక్కువగా కనబడుతుంది. చూడగానే చాలా ఎక్కువ సైజ్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ వాళ్ళ మజిల్ని ఫ్లెక్స్ చేసినప్పుడు ఈ పీక్ బాల్ అనేది రాదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నా పీక్ మీరు చూశారు కదా. సో ఈ పీక్ క్రియేట్ చేయాలన్నా, సో ఇలా పీక్ బాల్ రావాలన్నా సరే మీరు నేను చేసే ఎక్సర్సైజెస్ చేస్తే రాదు. ఎందుకంటే నేను ఈరోజు ఒక నెల క్రితం, సంవత్సరం క్రితం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశా, హార్డ్ వర్క్ చేశా. దీంతో పాటుగా సో ఎన్నో వేరియేషన్స్ ఎన్నోసార్లుగా రిపీటెడ్గా నేను చేసుకుంటూ వచ్చి నా బాడీని ఒక సిస్టమాటిక్ వేలో, ఒక డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చాం. సో ఇలా మీరైనా సరే, అంటే నేను బెస్ట్ అని ఇక్కడ చెప్పట్లా. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే వేరియేషన్స్ మీరు చేస్తే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ప్రతి మస్కులర్ ఎక్సర్సైజ్కి ఒక టెక్నిక్ ఉంటుంది. మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారనుకోండి. సో మీ బైసెప్ పీక్ అనేది క్రియేట్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటి? దీనివల్ల లేని మజిల్ ఫైబర్స్ ఏమీ కూడా రావు. కానీ ఏదైతే వీక్ మజిల్స్ ఉన్నాయో, వీక్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో మనం హిట్ చేయడం ద్వారా ఆ మజిల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. సో దానిలో అలా గనక మనం తీసుకున్నట్లయితే దానిలో ద బెస్ట్ వేరియేషన్ ఏంటంటే, బేసిక్గా రెగ్యులర్గా మనం చేస్తే కనుక ఏ ఎక్సర్సైజ్ చేసినా ఫస్ట్ కాంపౌండ్ మూమెంట్తో స్టార్ట్ చేస్తాం. కానీ మనం ఈ టెక్నిక్ సిరీస్లో మనం చేయబోయేది ఏంటంటే స్పైడర్ కాల్స్. ఈ స్పైడర్ కాల్స్తో ఎందుకు చేస్తున్నామంటే, మన టార్గెట్ పీక్ బైసెప్ కాబట్టి. నా బైసెప్ టెండన్ చూస్తుంటే కనుక కొంచెం లెంతీగా ఆ పీక్ అనేది బాగా పాపప్ అయి ఉంటుంది. అలాగే ప్రతి టైప్ ఆఫ్ బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ బెల్లీస్, ఆరిజిన్, ఇన్సర్షన్, ఇవన్నీ కూడా హైట్ అండ్ జెనెటిక్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ స్పైడర్ కాల్స్ మీ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ బైసెప్ పీక్ని థిక్నెస్ ఇంక్రీజ్ చేయడం కోసం, ఆ వాల్యూమ్ని క్రియేట్ చేయడం కోసం బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని చేసేటప్పుడు ఒక సింపుల్ టిప్ ఏంటంటే, మీరు హెవీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా మోడరేట్ టు లైట్ వెయిట్ చేస్తే చాలు. మజిల్ని ఐసోలేట్ చేస్తే చాలు. ఐసోలేట్ చేసేటప్పుడు ఎసెంట్రిక్ మోడ్లో మీరు ఫోకస్ చేయాల్సింది కంట్రోలింగ్ డ్రాప్, స్లో టెంపో మెయింటైన్ చేయడం. అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత బాగా హైపర్ ఎక్స్టెన్షన్, జాయింట్స్ అనేది హైపర్ ఎక్స్టెన్షన్ చేయకూడదు. అవ్వకుండా ఆ మజిల్ బెల్లీస్ ఎక్కడి వరకు ఉన్నాయి, సో ఆ బైసెప్ కంట్రాక్షన్ ఎక్కడవుతుంది, సో ఇన్సర్షన్ ఏంటి, ఆరిజిన్ ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. సో చేసేటప్పుడు సింపుల్ టెక్నిక్ ఏంటి, మోడరేట్ వెయిట్తో, లైట్ వెయిట్తో చేయండి. అలాగే లిఫ్ట్ చేసిన తర్వాత మజిల్ కాంట్రాక్షన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బ్రీత్ అవుట్. అలాగే బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోండి. బ్రీత్ అవుట్ అనేది చాలా సింపుల్గా మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు బ్రీత్ అవుట్. సో ఎసెంట్రిక్ మోడ్ అండ్ కాన్సెంట్రిక్ మోడ్. ఎసెంట్రిక్ మోడ్లో ఇన్హేల్, కాన్సెంట్రిక్ మోడ్లో బ్రీత్ అవుట్. అలాగే సెకండ్ వేరియేషన్ వచ్చి డ్రాగ్ కాల్స్. ఈ డ్రాగ్ కాల్స్తో బెనిఫిట్స్ ఏంటంటే, ఈ మజిల్ థిక్నెస్ అంటే పీక్ బాల్ థిక్నెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం, పీక్ బాల్ క్రియేట్ చేయడం కోసం ఈ వేరియేషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది బైసెప్ కాల్స్ ఈజెడ్ బార్బుల్తో, ప్లెయిన్ బార్బుల్తో చేస్తారు. సో దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, చేసినప్పుడు బైసెప్ హార్డ్ అవ్వట్లేదు, బైసెప్ పంప్ అవ్వట్లేదు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే బైసెప్ బాల్ క్రియేట్ అవ్వట్లేదు, షోల్డర్ మీదే వెయిట్ ఎక్కువ పడుతుంది, షోల్డర్ మాత్రం బాగా పంప్ అవుతుందని ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ద
ద బెస్ట్ ఎక్సర్సైజ్ డ్రాగ్ కాల్స్. సో ఈ డ్రాగ్ కాల్స్తో బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ ఫోర్ ఆర్మ్స్ అండ్ బైసెప్స్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. సో షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి బైసెప్ కాంట్రాక్షన్ అనేది బాగా అయ్యి ఆ మజిల్ వాల్యూమ్ అండ్ డెన్సిటీ అండ్ ఆ మెచ్యూరిటీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇంజురీస్ కూడా ఈ వేరియేషన్స్తో ఆల్మోస్ట్ కావు. సో దీన్ని కూడా హెవీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెంట్రిక్ ఎసెంట్రిక్ మోడ్లో ఫోకస్ చేస్తే సరిపోతుంది. కానీ చేసినప్పుడు సో కుదిరినంత వరకు రిస్ట్ బెండ్ చేయకుండా ఉంచండి, బ్యాక్ న్యూట్రల్గా ఉండండి. సో బ్రీతింగ్ మీద అలాగే ఆ టెంపో మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ వేరియేషన్ ప్రీచర్ కాల్స్. సో ప్రీచర్ కాల్స్ విత్ డంబుల్తో చేయొచ్చు, బార్బుల్తో చేయొచ్చు. మనం ఇప్పుడు డంబుల్తో చేస్తున్నాం. సో ఈ ప్రీచర్ కాల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ పీక్. సో ఈ పీక్ బైసెప్ను మనం క్రియేట్ చేయాలన్నా బిల్డ్ చేయాలన్నా సరే ఈ ప్రీచర్ కాల్స్ బాగా హెల్ప్ అవుతాయి. దీన్ని చేసేటప్పుడు సింపుల్ టెక్నిక్ ఏంటంటే డంబుల్ని కుదిరినంత వరకు ఎడ్జ్లో కనుక మీరు తీసుకుంటే ఆ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫోర్స్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఆ మజిల్ కాంట్రాక్షన్ అనేది బాగా అవుతుంది. ఆ స్క్వీజ్ అండ్ ఆ డ్రాపింగ్ చేసేటప్పుడు స్లో టెంపో మెయింటైన్ చేయడం. అందరూ చేసేటప్పుడు చూస్తూనే ఉంటారు, ఫుల్గా స్ట్రెచ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి అంటారు. సో ఇక్కడ ఫుల్గా స్ట్రెచ్ ఇన్ ద సెన్స్ బైసెప్ ఎక్కడి వరకు ఆ స్ట్రెంగ్త్ కర్వ్ ఉంది, సో ఎక్కడి వరకు ఆ ఇన్సర్షన్ అండ్ ఆ ఆరిజిన్ ఏంటి, ఆ మజిల్ అనేది మీకు ఒక ఐడియా రావాలి. ఈ మజిల్ మీకు ఐడియా రావాలి. సో వర్క్ అవుతుందా లేదా, ఆ టెక్నిక్ కరెక్టా కాదా, ఆ ఫామ్ కరెక్టా కాదా, ఎగ్జిక్యూషన్ ఎలా ఉందని తెలియాలంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్తో, ఎక్స్పీరియన్స్డ్ కోచ్తో ట్రైనింగ్ తీసుకుంటే ఆ వీక్ మజిల్స్ ఏంటి, వీక్ పార్ట్స్ ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆ ట్రైనర్ గైడెన్స్తో మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే అంతేకాకుండా ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ వల్ల ఏదైతే వీక్ మజిల్స్ ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడం, దాని మెచ్యూరిటీ అనేది పెంచుతాం. అంతేగాని కొత్త మజిల్స్ ఏదో పుట్టించామని కాదు. సో బేసిక్గా మీరు ఒక ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయితే కనుక ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ఈ టెక్నిక్ సిరీస్లో బిగినర్ కంటే కూడా అడ్వాన్స్డ్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకే ఎక్కువగా హెల్ప్ అవుతాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ వెయిట్ లాస్ వచ్చేసరికి ప్లాట్ అవ్వడం, అలాగే మజిల్ వచ్చి వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందండి, ఒక 14.5 15 ఆర్మ్స్ అయింది, అక్కడి నుంచి పెరగట్లేదు, 6 months నుంచి ట్రై చేస్తున్నాం పెరగట్లేదంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో హిట్ చేయకపోవడం, అలా ఎలా చేయాలో తెలియకపోవడం. సో తెలియకపోతే కనుక ఒక మంచి గైడెన్స్తో కనుక మీరు తెలుసుకుంటే మీ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ అనేది మీకు వస్తాయి. సో అంతేగాని మీరు రిపీటెడ్గా చేసిన వేరియేషన్స్ చేయడం వల్ల మీ మజిల్ ఫ్యాటిక్ అవుతుంది, కానీ మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఈ 3 వేరియేషన్స్ ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా 3 to 4 సెట్స్ చేయొచ్చు ఒక్కొక్క వేరియేషన్. అలాగే సో లెస్ దాన్ 6 రిపిటేషన్స్ అండ్ మోర్ దాన్ 12 రిపిటేషన్స్ మించి అక్కర్లేదు. సో కాబట్టి మోడరేట్ వెయిట్స్ తీసుకోండి. ప్రతి వేరియేషన్ని మీరు కనుక మీ రొటీన్లో యాడ్ చేసుకుంటే మీ పీక్ బాల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పర్సన్స్ మాత్రమే. ఒక బిగినర్కి సో ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అవ్వక్కర్లేదు. ఎలాంటి ప్యాటర్న్, మనం బైసెప్స్ గురించి ఎన్నో వీడియోస్ చేసాం. ఒక బిగినర్ని ఫస్ట్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మజిల్ మాస్ని ఎలా పుట్ ఆన్ చేసుకోవాలి, ఆ బేసిక్ వేరియేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ వీడియోస్ మనం ప్రీవియస్గా చేసాం. మీరు కనుక చూడకపోతే అవి చూడొచ్చు. సో గైస్, ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ మసిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఏ డౌట్స్ ఉన్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ అయితే కనుక లోవర్ చెస్ట్లో ఫ్యాట్ ఎలా తగ్గాలి, అలాగే కొంతమందికి ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే అప్పర్ చెస్ట్ అనేది బిల్డ్ అవ్వట్లేదు, దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు షోల్డర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రీడెల్టాయిడ్ ఫామ్ అవ్వట్లేదు, ఏం చేసుకోవాలి. ఇలా ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాని గురించి ఇన్ డెప్త్ నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో గైస్, స్టే ట్యూన్డ్. Bye.